నమస్కారం. స్టార్ హాస్పిటల్ సుఖీభవకు స్వాగతం. పవర్డ్ బై రెయిన్బో హాస్పిటల్. ఈ రోజు సుఖీభవలో అంతులేని నీరసం ఇవాళ మనలో చాలా మందికి పెను సమస్యగా పరిణమిస్తోంది. ఒంట్లో ఎలాంటి అనారోగ్యము లేకపోయినా ఓపలేని నిస్సత్తువ మనిషిని జావగారిపోయేలా చేస్తోంది. అసలు ఏమిటి నీరసం? నిస్సత్తువ వెనుక కథేంటి? నీరసానికి కారణాలు, పరిష్కార మార్గాల గురించిన ప్రత్యేక కథనంతో మీ ముందుకొస్తోంది నేటి సుఖీభవ. మనలో చాలా మందికి ఒంట్లో ఎలాంటి అనారోగ్యము ఉండదు, కానీ ఒకటే అలసటగా ఉంటోందని వాపోతూ ఉంటారు. ఓపలేని నీరసంగా ఉంటోందని, నిస్సత్తువతో ఒంట్లోని అవయవాలన్నీ వేలాడిపోతున్నట్లుగా అనిపిస్తోందని చెప్తూ ఉంటారు. ఎప్పుడు ఏవేవో నొప్పులు వేధిస్తూ ఉంటాయని, ఏ పని చేయకపోయినా ఎంతో పని చేసినట్టుగా శరీరం అంతా డస్సిపోయినట్లుగా ఉంటుందని బాధపడుతూ ఉంటారు. నిత్యం కండరాల నొప్పులు, అంతులేని అలసటతో ఆపసోపాలు పడుతూ ఎలాగోలా బండిని లాక్కొచ్చే ఈ వ్యధల వెనుక అసలు కథేంటి? నిండు జీవితాన్ని నిర్వీర్యంగా మార్చే నీరసానికి కారణాలేమిటో, నిస్సత్తువును అధిగమించడానికి ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఒంట్లో సత్తువ ఉండట్లేదు, అసలు ఏ పని చేతనవడం లేదు, చిన్న పనికి అలసిపోతున్నా అస్సలు ఓపిక ఉండడం లేదు, ఏం చేద్దామన్నా ఒక్కటే నీరసం, రోజంతా బలహీనంగా అనిపిస్తోంది అంటూ ఫిర్యాదులతో డాక్టర్ దగ్గరకు వచ్చే వాళ్ళకి లెక్కే ఉండదు. ప్రపంచాన్ని నిస్సత్తువ ఆవహిస్తోందా? ప్రతి ఒక్కరూ ఓపిక లేకపోవడం గురించే వాపోతుంటారు. కానీ ఇదంతా బాగా కాయకష్టం చేయడం వల్ల, కఠిన శ్రమ చేయడం వల్ల ఈ నిస్సత్తువ వస్తోందా అంటే అది ఉండదు. ఏ వారానికో నెలకో ఇలా అనిపిస్తోందా అంటే అలా కాదు. అనుక్షణం ఏ పని చేయకపోయినా నీరసం, నిస్సత్తువగా ఉంటుందనే వారి సంఖ్య రాను రాను పెరిగిపోతుంది. దీంతో ఏ పని చేయాలన్నా నిరాసక్తత, నిర్లిప్తత. అన్నీ బాగుండి తిని తిరగాల్సిన వయసులో ఎందుకీ నీరసం, నిస్సత్తువ? చాలామంది డాక్టర్లు వాళ్ళ ప్రాక్టీస్లో చాలా సాధన వచ్చే సమస్య నీరసము, నిస్సత్తువ. పేషెంట్లు చాలామంది కూడా బాగానే తింటున్నాము, ప్రాబ్లమ్స్ ఏమీ లేవు, బీపీ లేదు, షుగర్ లేదు, అయినా కానీ మాకు నీరసంగా ఉందని చెప్తుంటారు. నీరసానికి ఒక కొలమానం లేదు. బ్లడ్ ప్రెషర్కి మనం బీపీ ఆపరేటర్స్ పెట్టి బీపీ చూస్తాము, టెంపరేచర్కి థర్మోమీటర్ పెట్టి చూస్తాం, బరువుకి బరువు చూసే స్కేల్స్ ఉంటాయి. కానీ ఈ నీరసానికి, నిస్సత్తువకు అది ఎంత ఎక్కువగా ఉంది తక్కువ చెప్పడం చాలా కష్టం. కేవలం పేషెంట్ చెప్పిన మాటలను బట్టే వారికి ఆ లక్ష్యం ఉందని మనం గమనిస్తూ ఉండాలి. అయితే ఈ నీరసం అనేది ప్రపంచం అన్ని దేశాల్లో కూడా చాలా సర్వసాధారణం అయిపోయింది. దీనికి అనేక కారణాలు ఉంటాయి. సైకలాజికల్ అంటే మానసిక కారణాల నుంచి మొదలుపెట్టి ఫిజికల్గా ఎన్నో జబ్బులు లేదా ఇతరత్ర కారణాలు ఎన్నో ఉంటాయి. మన దేశంలో ముఖ్యంగా పోషకాహార లోపం, విటమిన్ లోపం, అదేవిధంగా స్త్రీలలో ముఖ్యంగా రక్తహీనత ఉండటం వల్ల చాలామంది నీరసంగా ఉంటుంటారు. అదేవిధంగా మెనోపాజ్ వచ్చిన స్త్రీలలో కాల్షియం లోపం, అదేవిధంగా విటమిన్ డి లోపం. విటమిన్ డి లోపం అనేది ఇప్పుడు అందరిలో ఉంటుంది. అదేవిధంగా మెనోపాజ్ వచ్చిన స్త్రీలలో కూడా ఈ విటమిన్ లోపము, ఆస్టియోపోరోసిస్, ఇటు రకరకాల జబ్బుల వల్ల చాలామందికి నీరసం ఉంటుంది. ఇది కాకుండా కొంతమందికి దీర్ఘకాలిక వ్యాధులు అంటే బ్లడ్ ప్రెషర్ కావచ్చు, బీపీకి వాడే మందుల వల్ల కావచ్చు, మధుమేహం కావచ్చు, ఎనీమియా రక్తహీనత కావచ్చు, లేదా ఇతరత్ర సమస్యలు, ఎన్నో రకరకాల ఎండోక్రైన్ సమస్యలు కూడా ఈ నీరసం ఉంటుంది. మన దేశంలో చాలామంది శాకాహారం తీసుకుంటుంటారు. వీళ్ళు B12 విటమిన్ లోపంలో కూడా చాలామంది నీరసము, నిస్సత్తువ వస్తుంటాయి. కొంతమంది కొన్ని వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల ఆ మధ్యకాలంలో చాలామందికి చికున్గున్యా వచ్చింది. ఆ తర్వాత పెద్దవారిలో ముఖ్యంగా ఈ చికున్గున్యా వచ్చినప్పుడు కొన్ని సంవత్సరాల పాటు నీరసంగా ఉంటుంటారు. ఏ కారణం లేకుండా, టెస్టులు ఏమీ రాకుండా కొంతమందికి నీరసం ఉంటుంది. దాన్నే క్రానిక్ ఫెటిగ్ సిండ్రోమ్, CFS అంటుంటాం. దీనికి కూడా చాలా వరకు కొన్ని వైరస్ ఇన్ఫెక్షన్లే కారణమని అంటుంటారు. ఒంట్లో పెద్ద జబ్బేం ఉండదు, కానీ విపరీతమైన నీరసం, సత్తువ తగ్గిపోయి శరీరంలోని అవయవాలన్నీ బలహీనమైపోతున్న భావన. ఎప్పుడూ ఏవేవో నొప్పులు, కొత్తగా చేసే పనులేవి ఉండవు, కానీ శరీరమంతా డస్సిపోయినట్టే అనిపిస్తుంది. విపరీతమైన అలసట,
అది కండరాల నొప్పో లేక అలసటో తెలియని విచిత్రమైన పరిస్థితి. ఈ నీరసానికి ఓ ప్రధాన కారణం ఆహారం కూడా అయ్యుండొచ్చు. ఎందుకంటే మనం తినే ఆహారం తీరుతెన్నులు బాగా మారిపోయాయి. మరి ముడి ధాన్యాలు అన్నవి కనుమరుగైపోయి అతిశుద్ధి చేసిన ఆహారాల వాడకం బాగా పెరిగిపోయింది. దీంతో శారీరక శ్రమకు సరిపడా పోషకాలు అందకపోతే అలసట ఆవహించేస్తోంది. అలాగే మరీ మితంగా తిన్నా, అతిగా తిన్నా కూడా అలసటగా అనిపిస్తుందని చెబుతారు డాక్టర్లు. మనం తినే ఆహారానికి నీరసానికి చాలా సంబంధం ఉంది. ఆధునిక జీవనశైలిలో మనం ముడి ధాన్యాలు తింటలేదు, అదేవిధంగా సమయానికి సరిగ్గా తింటలేదు. స్కూల్ పిల్లలు కానివ్వండి, ఉద్యోగులు కానివ్వండి, ప్రొఫెషనల్ ఉండేవారు కానివ్వండి, ఎవరు కూడా సమయానికి భోజనం చేయటం లేదు. ఈ జాడ్యం గ్రామీణ ప్రాంతాల్లో కూడా వ్యాపించింది. ఒకప్పుడు మనం ముడి ధాన్యాలు తినేవాళ్ళం. సమయం కొద్దీ అంటే సమయపాలన పాటిస్తూ ఎన్నో రకరకాల చిరుతిండ్లు, అదే పండ్లు, ఇతరత్ర చిరుతిండ్లు తినేవాళ్ళం. అది పూర్తిగా మారిపోయింది. పనిలో పడి చాలామంది వారి ఆహారాన్ని చాలా ఆలస్యం చేస్తూ ఉంటారు. అది కాకుండా చాలా రిఫైన్డ్ ఫుడ్, పాలిష్డ్ రైసు, రిఫైన్డ్ ఆయిల్స్ అవి వాడుతూ ఉంటాం. ఇలా వాడినప్పుడు మనం తినగానే వెంటనే మన క్యాలరీస్ అంటే రక్తంలో గ్లూకోజ్ శాతం పెరుగుతుంది, ఉత్సాహంగా ఉంటుంది. కొద్ది గంటల్లోనే ఆ రక్తంలో షుగర్ శాతం తగ్గిపోవటం, బలం తగ్గిపోయి చాలా నీరసంగా ఉంటుంటారు. అందుకే తక్కువ తిండి ఎక్కువసార్లు తింటూ ఉంటే ఈ నీరసానికి మనం నీరసాన్ని దూరం చేసుకోవచ్చు. అదేవిధంగా మనం తినే ఆహారంలో చాలామంది కూడా బాగా ఫ్రైడ్ ఫుడ్స్, ఆయిల్ బాగా ఉన్న ఫుడ్స్ తింటుంటారు. దీనివల్ల చాలా మత్తుగా నీరసంగా చాలామందికి ఉంటుంటుంది. చాలామంది నాగరికత పేరుతో ఈ ఆధునిక జీవన విధానంలో చాలా స్టైలిష్ ఫుడ్స్ తింటున్నారు. పిజ్జాలు, బర్గర్లు, ఫ్రైడ్ ఫుడ్స్, కూల్ డ్రింక్స్, సాఫ్ట్ డ్రింక్స్ బాగా తాగుతుంటారు. కొంతమంది ఎనర్జీ డ్రింక్స్ తాగుతూ ఉంటారు. వీటి వల్ల ఉపయోగం ఏమీ లేదు, చాలా నష్టమే. వీటిలో కొవ్వు శాతం ఎక్కువగా ఉంటుంది, షుగర్ శాతం ఎక్కువగా ఉంటుంది, ఆరోగ్యానికి చాలా హానికరం. వీటి వల్ల కొంత వరకు ఎనర్జీ వచ్చినా దీర్ఘకాలంలో ఇవి మన ఆరోగ్యాన్ని చాలా పాడు చేస్తుంటాయి. దానిలో చాలా నీరసం వస్తూ ఉంటుంది. మీకు నీరసం రాకుండా ఉండాలంటే సమతుల ఆహారము సరైన సమయంలో ఉంటూ ఉండాలి. అంటే ఉదయాన్నే బ్రేక్ఫాస్టు, మధ్యాహ్నం లంచ్, రాత్రిపూట భోజనం సమయానికి తీసుకుంటూ మధ్యలో అంటే ఉదయం మీ బ్రేక్ఫాస్ట్కి మరి లంచ్కి మధ్యలో అంటే దాదాపు 11 ప్రాంతం ఒక స్నాక్ తినాలి. అదేవిధంగా లంచ్కి డిన్నర్కి మధ్యలో 4-5 గంటల ప్రాంతంలో స్నాక్ తినాలి. అవి కూడా ఆరోగ్యకరంగా ఉండే స్నాక్స్ తింటూ ఉండాలి. ఇలా తినటం వల్ల మీ రక్తంలో పోషక పదార్థాలు సరైన స్థితిలో ఉండి మీకు నీరసం రాకుండా ఉంటుంది. కొంతమందికి ముఖ్యంగా అమ్మాయిల్లో బరువు తగ్గడం బాగా ఫ్యాషన్ అయిపోయింది. 0 సైజ్ అని చాలా డైట్ ఎక్కువ చేస్తుంటారు. కొంతమంది బాగా తిని కావాలని వామిటింగ్ చేసుకుంటుంటారు బరువు తగ్గడం కోసం. వీటి వల్ల పిల్లలు చాలా నీరసంగా ఉంటారు. కాబట్టి పిల్లల్లో డైటింగ్ చేయకుండా మనం చూడాలి. సరైన ఆహారం తీసుకుంటూ వ్యాయామం చేస్తే బరువు తగ్గుతారు, అది ఆరోగ్యకరమైన విషయం. అదే ఒకటి తినకుండా బక్కగా అవుతామంటే అది అనారోగ్యం. కాబట్టి అటువంటి చేయకుండా మీరు పిల్లల్ని గమనిస్తూ ఉండాలి. కొంతమంది అతిగా తింటుంటారు, ముఖ్యంగా ఈ ఫాస్ట్ ఫుడ్. సో పిల్లలు టీవీ చూస్తూ ఎక్కువ తినడం వల్ల బాగా లావుతూ ఉంటారు. వారికి మనం ఆహార నియమాలు చెప్పి ఆ ఆహారాన్ని మనం దూరం చేస్తూ ఉండాలి. వారిని గారాబం చేయకుండా వారిని ఫాస్ట్ ఫుడ్ జోలికి పోకుండా మనం చూసుకుంటాం. ఎందుకంటే చిన్నప్పుడు బాగా లావైతే ఫ్యూచర్లో చాలా జబ్బులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మనం పిల్లల్ని ఒబిసిటీకి దూరంగా ఉంచాలంటే ఆహార నియమాలు వాళ్ళకి చాలా జాగ్రత్తగా సరి చెప్తూ ఉండాలి. అదే కాకుండా సరైన ప్రోటీన్ అంటే మనం చాలామంది ప్రోటీన్ సరిగ్గా తీసుకోం. ఎగ్ వైట్లో అంటే గుడ్డు తెలుపు సొన తినడం వల్ల చాలామందికి ప్రోటీన్ డెఫిషియన్సీ తగ్గిపోయి బలం వస్తుంది. టానిక్స్ మీద అదే ట్యాబ్లెట్స్ మీద ఆధారపడవద్దు. ఎందుకంటే టానిక్స్ ట్యాబ్లెట్స్లో ఎక్కువ బలం కానీ ఎక్కువ మందు కానీ ఉండదు. కేవలం కమర్షియల్ ప్రమోషన్, కేవలం ఈ వ్యాపారం కోసం చాలామంది చాలా టానిక్స్ తయారు చేస్తూ ఉంటాయి. కాబట్టి టానిక్స్ మీద మీరు ఆధారపడకూడదు. అదే చాలామంది నీరసం కోసం కొన్ని రకాల డ్రింక్స్ తాగుతూ ఉంటారు. మార్కెట్లో రకరకాల అడ్వర్టైజ్మెంట్స్ ద్వారా మీకు ఎన్నో పొడులు అమ్ముతుంటారు. వాటి మీద మీరు ఆధారపడవద్దు. మనం సర్వసాధారణంగా లభ్యమయ్యే ఆహారం, ఉదాహరణకు గుడ్లు కానివ్వండి, ఆకుకూరలు కానివ్వండి, పండ్లు కానివ్వండి, ఇవి తింటే మీరు చాలా ఆరోగ్యంగా ఉంటారు. ముడిధాన్యాలు, మనకి ఎన్నో ముడిధాన్యాలు మనకి మార్కెట్ లభ్యమవుతున్నాయి. అవి తినడం వల్ల మీకు ఎనర్జీ వస్తుంది. అంతేగాని మార్కెట్ లభ్యమయ్యే పొడుల మీద ఆధారపడటం వల్ల మీకు డబ్బు చాలా వృధా అవుతుంది. దాని ఉపయోగం చాలా తక్కువగా ఉంటుంది. చాలా కాలంగా ఒత్తిడి, ఆందోళనలతో సతమతమవుతున్నప్పుడు, తీవ్రమైన మానసిక వ్యాకులతతో బాధపడుతున్నప్పుడు, ఇలాంటి సందర్భాల్లో మానసికంగానే కాదు శారీరకంగా కూడా నీరసంగా అనిపిస్తూ ఉంటుంది. ఒత్తిడి తాలూకు స్ట్రెస్ హార్మోన్ల మూలంగా ఒళ్లంతా బడలికగా ఉన్నట్లు మారుతుంది. నీరసం, నిస్సత్తువుల గురించిన మరిన్ని వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
బాగా అలసిపోయినట్టుగా, ఒంట్లో జీవం హరించుకుపోయినట్టుగా, బడలికగా అనిపించడాన్ని వైద్య పరిభాషలో ఫెటీగ్ అంటారు. ఏ పని చేయాలన్నా నొప్పులు, బలహీనంగా అనిపిస్తోంది అంటే కండరాలు అంత సమర్థంగా పనిచేయడం లేదని అర్థం. వాటితో రోజువారీ పని చేయించాలంటే కూడా అదనంగా శ్రమపడాల్సి వస్తోందని ఎందరో వాపోతున్నారు. కండరాల్ని పటిష్టం చేసి సమర్థవంతంగా పనిచేయడంలో వ్యాయామం అన్నది చక్కగా సహకరిస్తుంది. సరైన మోతాదులో వ్యాయామం అన్నది కండరాల దృఢత్వాన్ని పెంచుతుంది. గమనించాల్సిన విషయం ఏమిటంటే వ్యాయామం అస్సలు లేకపోయినా, అలాగే మోతాదు మించిన రెండు కూడా అలసటనే తీసుకొస్తాయనే విషయాన్ని గుర్తించాలి. వ్యాయామంతో పాటే నిద్ర కూడా రోజుకు 6 నుండి 8 గంటలు లేకపోతే అది నీరసానికి, నిస్సత్తువకు దారితీస్తుంది. ఆహారంతో పాటు వ్యాయామం మనకి ఆరోగ్యానికి చాలా ముఖ్యం. ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి ఒక్కరు కూడా, పిల్లలు కానివ్వండి, పెద్దలు కానివ్వండి, నడివయస్కులు కానీ కూడా క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ ఉండాలి. కనీసం వారానికి 5 సార్లు మనం వ్యాయామం చేస్తూ ఉండాలి. మీరు ఏమీ చేయలేకపోయినా సరే కనీసం నడిచినా చాలు. రోజుకు అర్ధగంట నుంచి 30 గంటలు నడిస్తే మీకు వచ్చే జబ్బులు చాలా తగ్గిపోతాయి. అదేవిధంగా మనం వ్యాయామం చేసినప్పుడు మన శరీరంలో ఎన్నో రకాల హార్మోన్స్ ఉత్పత్తి అవుతాయి. దీనివల్ల మీరు మానసికంగా చాలా ఉల్లాసంగా ఉంటారు. సో నీరసం తగ్గుతుంది, అనిశ్చితత్వం బాగా తగ్గుతుంది. ఒకసారి మీరు వ్యాయామానికి అలవాటైతే మీరు క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ ఉంటారు. దానివల్ల మీ ఆరోగ్యం చాలా బాగుంటుంది. ఈ రోజుల్లో ప్రొఫెషనల్స్ ముఖ్యంగా ఎప్పుడు కూర్చొని ఉంటారు. వారు కనీసం స్ట్రెచ్ ఎక్సర్సైజెస్ అంటే ఉదయం లేవగానే స్ట్రెచ్ ఎక్సర్సైజ్ చేస్తే చాలా వరకు వారికి నీరసం, నిస్సత్వం, నొప్పులు తగ్గుతూ ఉంటాయి. స్త్రీలు కూడా, ముఖ్యంగా స్త్రీలు, గర్భిణీ స్త్రీలు కానివ్వండి, స్త్రీలు డెలివరీ అయిన తర్వాత కూడా తప్పకుండా కొన్ని ప్రత్యేక వ్యాయామం చేస్తే వారికి నీరసం, నిస్సత్వం తగ్గుతూ ఉంటాయి. వృద్ధుల్లో కూడా డాక్టర్ల సలహాల మేరకు ఎక్సర్సైజ్ చేస్తూ ఉండాలి. ముఖ్యంగా మధుమేహం ఉన్నవాళ్ళు, రక్తపోటు ఉన్నవాళ్ళు, గుండె జబ్బులు ఉన్నవాళ్ళు క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ ఉండాలి. ఏ వ్యాయామైనా సరే డాక్టర్ గారు సూచించిన మేరకే చేస్తూ ఉండాలి. ఎక్కువ తక్కువలు చేస్తే మీ ఆరోగ్యానికి ప్రమాదం. ఆందోళన, దిగులు, ఒత్తిడి, చింత, చిరాకు ఇలాంటి మానసిక సమస్యల ప్రభావం కూడా శరీరంపై ఉంటుంది. మానసిక సమస్యలతో దీర్ఘకాలికంగా బాధపడే వారిలో శరీరానికి హాని చేసే కొన్ని రకాల నెగటివ్ హార్మోన్లు విడుదలవ్వడమే కాకుండా ఈ స్థితిలో సహజంగానే ఏ పని చేయబుద్ధి కాక ఓ రకమైన ఏదో తెలియని నీరసం, నిస్సత్తువ ఆవహించినట్టుగా ఉంటాయి. ఇలాంటి సందర్భాల్లో ఒత్తిడి, ఆందోళనలను తగ్గించుకోవడం, అవసరమైతే డాక్టర్ సలహా తీసుకోవడం చెయ్యాలి. ఇంకా ఇష్టమైన వారితో, మిత్రులతో గడపడం, నిత్యం ఓ గంటపాటు తేలికపాటి వ్యాయామాలు చేయడం, ఇష్టమైన పనుల్ని చేయడానికి ప్రయత్నించడం, యోగా, ధ్యానం లాంటివి చేయడం ద్వారా మెల్లగా నీరసం, నిస్సత్తువ లాంటి వాటి నుంచి బయటపడొచ్చు. ప్రతి సింటమ్ అంటే రోగులకు వచ్చే ప్రతి లక్షణానికి కూడా ఈ మెదడుకు సంబంధం ఉంటుంది. ముఖ్యంగా నీరసం, నిస్సత్వం అనేది చాలా వరకు మానసిక సమస్యలు కావచ్చు. కొంతమందికి ఎంత నీరసం ఉన్నా సరే వారు దాన్ని పట్టించుకోరు, పనిచేస్తూ ఉంటారు. కొంతమంది కొంచెం నీరసం ఉన్నా సరే అబ్బో చాలా నీరసం ఉందని పనిచేయటం మానేస్తుంటారు. అంటే మన పర్సెప్షన్ అనేది చాలా పేషెంట్ యొక్క మనస్తత్వం మీద ఆధారపడి ఉంటుంది. కొన్ని మానసిక సమస్యలు కూడా చాలామంది నీరసం, నిస్సత్వం ఉంటుంది. కొంత డిప్రెషన్, కుంగుబాటు ఉన్నప్పుడు కూడా ఎంత బలం ఉన్నా సరే, ఎంత తిన్నా సరే చాలా నీరసంగా ఉన్నట్టు ఫీల్ అవుతుంటారు. ఎంత నిద్రపోయినా సరే నిద్రలు ఏమి ఉన్నట్టుగా ఫీల్ అవుతూ ఉంటారు. అదేవిధంగా కొంతమంది కొన్ని మందులు వాడటం వల్ల, ముఖ్యంగా మానసిక సమస్య ఉన్నవారు కొన్ని మందులు వాడటం వల్ల నీరసంగా ఉంటారు. కొన్ని రకాల జబ్బులకు, ఉదాహరణకు యాంటీహిస్టమిన్స్, జలుబుకి, కొన్ని అలర్జీస్కి మనం యాంటీహిస్టమిన్స్ వాడుతుంటాం. ఆ మందులు వాడినప్పుడు కూడా చాలామంది చాలా డల్గా, నీరసంగా ఉంటారు. కొన్ని రకాల మందులు, బీపీకి వాడే మందుల వల్ల మన రక్తంలో ఎలక్ట్రోలైట్స్, ముఖ్యంగా సోడియం తగ్గిపోయి చాలా నీరసంగా ఉంటారు. ఈ పోటీ ప్రపంచంలో చాలామంది చాలా ఎక్కువ కష్టపడుతూ ఉంటారు. వారి దేహాన్ని, ఆరోగ్యం లెక్క చేయకుండా కూడా చాలామంది ఎక్కువ గంటలు పనిచేస్తూ ఉంటారు. ఇలా పనిచేయడం వల్ల కొన్నాళ్ళకు వాళ్ళు బర్న్అవుట్ అయిపోయి చాలా నీరసం వచ్చేస్తుంది. ఇలా కాకుండా ఉండాలంటే పనికి మధ్యలో మీరు తప్పకుండా బ్రేక్ తీసుకోవాలి. 4-5 గంటలు పనిచేసినప్పుడు ఒక అర్ధగంట రిలాక్స్ కావాలి. అదేవిధంగా వారంలో కనీసం ఒక్కరోజన్నా మీరు పూర్తి విశ్రాంతి తీసుకోవాలి. సంవత్సరంలో 2-3 సార్లు మీరు విహారయాత్రకు వెళ్తూ ఉండాలి. కుటుంబంతో సరదాగా గడపాలి. అలా గడిపినప్పుడే మీకు నీరసం, నిస్సత్వ, డిప్రెషన్ రాకుండా ఉంటుంది. సో మీరు ఆరోగ్యంగా ఉండాలంటే మీ పని వేళల్ని, పని క్రమశిక్షణని పెంచుకోవాలి. ఒకేసారి ఎక్కువగా పనిచేయటం, ఇంకోసారి పని చేయకపోవటం మంచిది కాదు. క్రమం తప్పకుండా రెగ్యులర్గా మధ్య మధ్యలో కొంచెం గ్యాప్స్ ఇస్తూ పనిచేస్తే మీరు చాలా ఆరోగ్యంగా ఉంటారు, మీకు నీరసం రాదు.
ఓపలేని నీరసం, అంతులేని అలసటను ఎలా అధిగమించాలి? నీరసంతో బాధపడుతున్నప్పుడు ఎలాంటి వైద్య సాయం తీసుకోవాలి? నిండు జీవితాన్ని నిర్వీర్యం చేసే నీరసంపై మనకు ఎలాంటి అవగాహన అవసరం? మొదలైన వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. తీవ్రమైన నీరసం, నిస్సత్తువ భావనలు 6 నెలలకు మించి వేధిస్తుంటే దానిని క్రానిక్ ఫెటిగ్ సిండ్రోమ్ అంటారు డాక్టర్లు. ఇదొక క్లిష్టమైన సమస్య. నిస్సత్తువగా, నీరసంగా ఉంటుంది. విశ్రాంతి తీసుకుంటున్న కొద్దీ ఈ సమస్య మరింత పెరుగుతుంది. దీనికి కండరాల, కీళ్ల నొప్పులు కూడా జతగలుస్తుంటాయి. దీనికి తోడు మతిమరుపు, జ్వరాలు తరచుగా రావడం, కండరాల నొప్పులు వీడకుండా వేధించడం, తలనొప్పి, నిద్రపోయినా హాయిగా అనిపించకపోవడం, ఏ పని చేసినా రోజుల తరబడి నీరసంగా అనిపించడం, ఇలాంటి లక్షణాలు ఏమైనా చాలా కాలంగా కనిపిస్తుంటే దానిని దీర్ఘకాలిక బడలిక రుగ్మతగా గుర్తించి డాక్టర్ని సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాలి. కొన్నిసార్లు రక్తహీనత, మధుమేహం, విటమిన్ల లోపం, హై బీపీ, థైరాయిడ్ హార్మోన్ సమస్యల్లాంటివి ఉన్నా కూడా ఈ నీరసం కనిపించవచ్చు. నీరసం అనేది ఒక ముఖ్యమైన రోగ లక్షణం. అంటే ఏ రోగానికైనా సరే నీరసం అనేది ఒక లక్షణం కావచ్చు. కాబట్టి నీరసాన్ని మీరు నిర్లక్ష్యం చేయకుండా వెంటనే పరీక్షలు చేసుకోవాలి. ఆ చిన్న మానసిక సమస్య కావచ్చు, లేదా అతి ప్రమాదకరమైన జబ్బు కూడా కావచ్చు. కొన్ని క్యాన్సర్లలో కూడా మీకు నీరసం అనే సిమ్టమ్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి నీరసం కంటిన్యూస్గా ఉంటే, కొన్ని నెలల పాటు ఉంటే మీరు దాన్ని నిర్లక్ష్యం చేయొద్దు. వెంటనే అన్ని పరీక్షలు చేయించుకొని రోగ నిర్ధారణ చేసుకోవాలి. నీరసంగా ఉన్నప్పుడు, అంటే మీరు కానీ మీ కుటుంబ సభ్యులు ఉన్నప్పుడు అసలు నీరసం ఎందుకు వస్తుందో మనం పరిశీలించుకోవాలి. మనం సరైన ఆహారం సరైన సమయంలో తీసుకుంటున్నాం లేదా, మన ఆహారంలో లోపం ఉందో చూసుకోవాలి. ఆ తర్వాత మనం ఎలా పనిచేస్తున్నాం, ఎక్కువ పని చేస్తున్నామా అది చూసుకోవాలి. నిద్రలేమి ఏమైనా ఉందా, నిద్ర సరిగా ఉందా లేదా చూసుకోవాలి. సరిగా నిద్రపోతూ, సరిగా భోజనం చేస్తూ అయినా నీరసంగా ఉందంటే ఏదైనా జబ్బు ఉందో లేదో మనం పరీక్షలు చేయించుకోవాలి. కంప్లీట్ హెల్త్ చెకప్, సమగ్రంగా మీ శరీరాన్ని పరీక్షించుకోవాలి. ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కూడా మీకు మాస్టర్ చెకప్ చేపిస్తారు. అందులో అనేక రకాల పరీక్షలు ఉంటాయి. సాధారణంగా చాలా వరకు అందులో మీకున్న జబ్బులను గుర్తుపట్టవచ్చు. మధుమేహం కావచ్చు, రక్తపోటు కావచ్చు, ఎనిమియా కావచ్చు, ప్రోటీన్ లోపం కావచ్చు, లేదా ఇంకేదైనా కిడ్నీ సమస్య కావచ్చు. ఏ జబ్బు అయినా సరే మీకు ఈ పరీక్ష ద్వారా తెలిసిపోతుంది. మన దేశంలో కొంతమందికి అంతర్గత ఇన్ఫెక్షన్లు, ఉదాహరణకు క్షయవ్యాధి, ట్యూబర్క్యులోసిస్ ఉన్నా సరే చాలా నీరసంగా ఉంటుంది. కాబట్టి ఇవన్నీ చేయించుకున్నప్పుడు మీకు ఏమైనా జబ్బు ఉందా లేదా తెలుస్తుంది. జబ్బు లేనప్పుడు కూడా, ఏం జబ్బు లేనప్పుడు మీరు సైకలాజికల్ ప్రాబ్లమ్ సస్పెక్ట్ చేయాలి. ఏమైనా కుంగుబాటు ఉందా, పని ఒత్తిడి ఎక్కువగా ఉందా, లేదా పని చేసే ప్రదేశంలో ఏమైనా సమస్యలు ఉన్నాయా అవి చూసుకోవాలి. ఇవన్నీ లేనప్పుడు మనం క్రానిక్ ఫెటిగ్ సిండ్రోమ్ అనే జబ్బుని మనం సస్పెక్ట్ చేయాలి. క్రానిక్ ఫెటిగ్ సిండ్రోమ్ అనే జబ్బు అనేది ఇతర జబ్బులు ఏ జబ్బులు లేనప్పుడు, నీరసంగా ఉన్నప్పుడు పెట్టే పేరు. ఇది సాధారణంగా కొన్ని వైరస్ ఇన్ఫెక్షన్లు ఉండటం వల్ల, వైరస్ ఇన్ఫెక్షన్ వచ్చి పోయిన తర్వాత వచ్చే వీక్నెస్ని క్రానిక్ ఫెటిగ్ సిండ్రోమ్ అంటాం. ఈ జబ్బులో నీరసం దాదాపు 6 నెలల కంటే పైబడి ఉంటుంది. ఈఎస్ఆర్ అనే టెస్ట్ నార్మల్గా ఉంటుంది, తక్కువగా ఉండొచ్చు. అదేవిధంగా కొన్ని రకాల యాంటీబాడీస్, ఉదాహరణ కొన్ని వైరస్ యాంటీబాడీస్ కొంతమంది పేషెంట్స్ రక్తంలో కనపడుతుంటాయి. ముఖ్యంగా ఎప్స్టీన్ బార్ వైరస్, హెర్పీస్ వైరస్, అటువంటి ఇన్ఫెక్షన్ల యొక్క తాలూకు యాంటీబాడీస్ మనకు ఈ పేషెంట్స్ రక్తంలో కనపడుతూ ఉంటాయి. సో క్రానిక్ ఫెటిగ్ సిండ్రోమ్ అనేది చాలా సమాజాల్లో, చాలా దేశాల్లో సర్వసాధారణం. సో ఆ జబ్బు ఉందా లేదా చూసుకోవాలి. ఇవన్నీ పరీక్షలు చేయించుకొని సరైన రోగ నిర్ధారణ చేసుకొని మనం మన నీరసాన్ని దూరం చేసుకోవాలి. దీనికి ముఖ్యంగా మీరు చేయాల్సింది క్రమం తప్పకుండా ఆహారం తినటం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయటం, సంవత్సరానికి ఒకసారి 2 సంవత్సరాలకు ఒకసారి పరీక్షలు చేయించుకోవటం, డాక్టర్ పర్యవేక్షణ ఉండటం చాలా ముఖ్యం. నిత్యం నీరసంగా, నిస్సత్తువగా అనిపించడం, జీవితం హుషారుగా లేకపోవడం అనేది ఒక సమస్య అయితే, దానిని గుర్తించి జాగ్రత్త పడకపోతే మెల్లగా ఇతరత్రా శారీరక సమస్యలు మొదలై క్రమేపీ జీవితమే నిస్సారంగా మారిపోయే ప్రమాదం ఉందని చెబుతున్నారు డాక్టర్లు. అందుకే నీరసం, నిస్సత్తువ లాంటి లక్షణాలు కొంతకాలంగా వీడకుండా కనిపిస్తున్నాయంటే సరైన సమయంలో డాక్టర్ని కలిసి తగిన వైద్యం తీసుకోవడం అవసరం. నిండు జీవితాన్ని నిర్వీర్యం చేసే నీరసానికి కారణాలేమిటో, నిస్సత్తువును అధిగమించడానికి ఏం చేయాలో తెలుసుకున్నాం కదా. తిరిగి రేపటి సుఖీభవలో కలుసుకుందాం. సుఖీభవ కార్యక్రమానికి సంబంధించి మీ విలువైన సూచనలు, సలహాల్ని వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ,
రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in కు ఈమెయిల్